ఎస్ చెప్పండి సార్. సో ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆపరేషన్ సింధూర్తో ఒక గట్టి బదులైతే ఇచ్చాం. సో బిఫోర్ ఐ టేక్ యువర్ ఆన్సర్, ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్ అండి. ఒక్క నిమిషం సార్. సో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, ఐ వాంట్ టు టెల్ ద వ్యూవర్స్ సంథింగ్. ఈరోజు మనం జరిపిన ఈ దాడి, ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఈ దాడి కేవలం భారతదేశం మాత్రమే వీళ్ళని ఉగ్రవాదులుగా కాదు, అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు చాలా దేశాలు వీటిని ఉగ్రవాదులుగా గుర్తించాయి. సో ఇలాంటి సంస్థపై మనం చేసిన దాడిని, ఉగ్రవాదంపై చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఏ దేశాలైతే చేస్తున్నాయో వాళ్ళకు అందించిన ఒక సహకారంగా దీన్ని చూడవచ్చా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి, యు ఆర్ 100% కరెక్ట్. మనం చేసిన యాక్షను ఎన్నో ప్రపంచంలో ఉన్న దేశాలకి, ఎవరైతే చిన్నగానో పెద్దగానో ఉగ్రవాదంతో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద అడుగు మనం వేసినట్టండి. మన తరఫున, వాళ్ళ తరఫున, అందరి తరఫున ప్రపంచంలో మనం చేసిన యాక్టివిటీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ. మన యుఎన్ రెజల్యూషన్ చూసుకుంటే 25th April అయిన యుఎన్ రెజల్యూషన్లో కూడా వాట్ డిడ్ దే సే? దే సెడ్ ద యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్స్ట్ పర్పిట్రేటర్స్, ప్లానర్స్, బ్యాకర్స్, ఫైనాన్సర్స్ అండ్ స్పాన్సర్స్. మనం చేసింది ఎగ్జాక్ట్లీ దట్. నౌ వీ హ్యావ్ గాన్ అండ్ హిట్ 9 టార్గెట్స్. ఆ 9 టార్గెట్స్ కూడా ఎలాంటి అంటే లష్కర్-ఏ తోయిబా హెడ్ క్వార్టర్స్, జైష్-ఏ మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్, ప్లస్ మన ప్రెస్ బ్రీఫ్ అందరూ ఒకవేళ విన్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు కలిసి ఇచ్చిన ప్రెస్ బ్రీఫ్లో ఫారెన్ సెక్రటరీ మిస్రీ గారు యాజ్ వెల్ యాజ్ కర్నల్ ఖురేషి అండ్ వింగ్ కమాండర్ సింగ్ have very clearly indicated that మనం ఆ టార్గెట్స్ ఎలా సెలెక్ట్ చేశాము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ టార్గెట్ దగ్గర ఎలాంటి ట్రైనింగ్ పొంది ఎలాంటి దాడులు మన మీద పాస్ట్లో చేశారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనం అలాంటి కీలకమైన టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేశాం. రైట్, చాలా ప్రిసిషన్, చాలా ప్రిసైజ్గా చేసిన ఈ దాడిలో మనం ఒక పాకిస్తాన్ ఆర్మీ బేసిస్ మీద కానీ లేకపోతే సివిలియన్స్ మీద కానీ ఎలాంటి దాడి జరపకుండా, కెన్ వి జస్ట్ సే దిస్ ఇస్ అ ప్రియంటివ్ నాన్ సర్జికల్ ఆన్ మిలిటరీ యాక్షన్? కెన్ వి జస్ట్ సే దట్ వీ హ్యావ్ లొకేటెడ్ ద టార్గెట్స్ అండ్ వీ హ్యావ్ అటాక్డ్ దెమ్? ఎస్ సార్, ప్లీజ్ గివ్ us a sense. yes we can say that అండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే a key word has been used by our foreign secretary Mr. Misri, non-escalatory. అంటే ఏంటి? మనం ఈ దాడి చేసిన మూలాన పాకిస్తాన్ హ్యాస్ నో ఎక్స్క్యూజ్ టు డూ ఎనీ అదర్ యాక్షన్ అన్లెస్ దే వాంట్ టు వైలేట్ ఆల్ ఇంటర్నేషనల్ ఫోరం అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ క్యారీ అవుట్ ఎనీ అదర్ అటాక్. మనం చేసింది ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ ఎస్కలేటరీ. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ కూడా శాంక్షన్ చేసిన యాక్షనే మనం చేశాము. మీరు అన్నట్టు ఏ మిలిటరీ బేస్ని టచ్ చేయలేదు, ఏ సివిలియన్ టార్గెట్ని టచ్ చేయలేదు. వేరస్ ఈ లాస్ట్ 15 days మనం చూసుకుంటే పాకిస్తాన్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వైలేటింగ్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ బై స్మాల్ ఆర్మ్స్ ఫైర్, బై మోర్టార్స్, బై ఆర్టిలరీ వెపన్స్ ఆన్ టు అవర్ సివిలియన్ టార్గెట్స్ అక్రాస్ ద బార్డర్. అయినా సరే ఇండియా హ్యాస్ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా ఎక్కడా కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకుండా మీరన్నట్టు కంప్లీట్లీ ఐసోలేటెడ్ దెమ్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఐస్. ఎస్, సో హ్యావ్ యు జాయిన్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు జాయిన్ అయ్యారా? అలాగే నందిరాజ్ శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అవుతారు. ఎస్, జగన్మోహన్ రాజు గారు, ఇంకో విషయం చెప్పండి. ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇలాంటి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత సో ఇంక్లూడింగ్ చైనా, సో ఒక స్టేట్మెంట్ లేదు పాకిస్తాన్కి మద్దతుగా. అఫ్ కోర్స్ అమెరికా చెప్పింది. సో ఒక ప్రకటన వెలువడింది వైట్ హౌస్ నుంచి. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్తో ఈరోజు నిద్ర మేలుకుంది అనేది మాట్లాడితే, ట్రంప్ ఈ యుద్ధం తొందరగా ముగియాలి అనే ప్రకటన కూడా ఆయన చేసిన నేపథ్యం. సో హౌ డు వి సీ దిస్? అఫ్ కోర్స్ నిన్న ప్యూటిన్ మాట్లాడుతూ ఈ యుద్ధంలో మీతో మేము ఉన్నాం అంటూ ఆయన కేటగారికల్గా కూడా చెప్పిన సిచ్యువేషన్ మనకు తెలుస్తోంది. సో కెన్ వి సే దట్ we are fighting 2 battles here, one over there in Pakistan and second దౌత్య పరంగా కూడా మనం చేస్తున్న యుద్ధంలో మనం విజయం సాధించాం అనుకోవచ్చా? ప్లీజ్ గివ్ us a sense.
Definitely, Andy. See, firstly, I'm sorry to, if you permit me to correct you on this point, ఎస్ సార్. we have not entered a war yet. ఓకే. మనం ఎక్కడ కూడా యుద్ధంలోకి దిగలేదు. మనం చేసింది ఇట్ ఇస్ ఎన్ సింపుల్ ఆపరేషన్ విచ్ ఇస్ లిటరల్లీ బీన్ శాంక్షన్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ. వాట్ హ్యావ్ వి డన్? వీ హ్యావ్ గాన్ ఆఫ్టర్ ద పర్పిట్రేటర్స్, వీ హ్యావ్ గాన్ ఆఫ్టర్ ద ప్లానర్స్, వీ హ్యావ్ గాన్ ఆఫ్టర్ ద ఫైనాన్షియర్స్, వీ గాన్ ఆఫ్టర్ ద స్పాన్సర్స్. వేర్ ఇస్ ద వార్ ఇన్ దిస్? అబ్సల్యూట్లీ మన సైడ్ నుంచి అయితే మనం ఏ యుద్ధ రీతిలో మనం ఏ యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ సైడ్ నుంచి అంటారా, ఏ రోజైతే మనం ఇన్లాండ్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ చేశామో దట్ ఇట్ సెల్ఫ్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. మనం ఎప్పుడూ అనలేదు దిస్ ఇస్ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఓకే. ఒకటి. రెండోది చాలా కీలకమైనది, we have not touched any of their civilian or defense establishments which you have already emphasized. వండర్ఫుల్ సార్.